పాలు అమ్మడానికి పట్టణానికి వెళ్తున్నాడు పాలయ్య. వాళ్ళ ఊరు నుంచి పట్టణానికి వెళ్ళాలంటే ఒకటే దారి. ఆ దారి అడవి గుండా వెళ్తుంది. అయితే ఆ అడవి మధ్యలో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? ఉండడం లేదనే విషయం ఎవ్వరికీ తెలీదు. పాలయ్య పట్టణానికి త్వరగా వెళ్ళాలని ఉదయం 3 గంటలకే బయలుదేరాడు. పాలయ్య ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. పాలయ్య అలా వెళ్తూ ఉండగా సడన్‌గా ఒక దగ్గర ఆగిపోయాడు. ఆగిపోయి నెమ్మదిగా కుడివైపు చూస్తున్నాడు. ఒక్కసారిగా పాలయ్య గుండె జల్లంది. తను చూసేది నిజమేనా అని తనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లుంది. కానీ అది కాదు ఆశ్చర్యం. ఆ ఇంటి నుంచి ఒకరు తన్నే చూస్తూ ఉన్నారు. ఆ ఇంటికి ఒకటే కిటికీ ఉంది. ఆ కిటికీ నుంచి తన్ని ఎవరో చూస్తున్నారు. కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఆకారం మనిషిలాగే ఉంది. కానీ సరిగ్గా కనిపియడం లేదు. అది నల్లగా ఉంది. ఉదయం 3 గంటలు కావడంతో పాలయ్యకి సరిగ్గా కనిపియడం లేదు. కానీ ఎందుకో తెలీదు. పాలయ్య మనసులో భయం పుడుతోంది. పాలయ్య అరుస్తూ చెయ్యిని అలా ఊపాడు. ఆ ఆకారం కూడా తన చెయ్యిని అలా చాపింది. ఒక్కసారిగా పాలయ్య బండిని స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాలయ్య బండి మీద వెళ్తూ "నే నే నే నేను చూసింది నిజమేనా? అది అది మనిషి కాదు. అది దెయ్యం. దాని చేతిలో ఆ తల ఏంటి? ఆ చేతికి ఉన్న గోలేంటి? అంటే ఆ పాడుపడ్డ ఇంటిలో ఉన్నది దెయ్యమా?" పాలయ్య భయంతో ఇలా అనుకోని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అమ్మా! 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 పాలయ్య గుండె పగిలిపోయింది. పాలయ్య అక్కడే చనిపోయాడు. ఎందుకంటే ఆ ఆకారం తన వెనుక కూర్చోంది. పాలయ్య తన్ని ఫేస్ టు ఫేస్ చూశాడు. దాని కళ్ళు తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. చాలా పదునైన పళ్ళు పొడవుగా ఉన్నాయి. చర్మం కుళ్ళిపోయి చాలా భయంకరంగా ఉంది. అటువంటి ఫేస్‌ని పాలయ్య ఒక్కసారి చూడగానే అక్కడే చనిపోయాడు. ఆనంద్ చదువు తక్కువ, ఎక్స్ట్రాలు చాలా ఎక్కువ. కానీ ధైర్యవంతుడే. ఆనంద్‌కి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతిసారి తన స్నేహితులతో ఒక ఛాలెంజ్ చేసేవాడు. అయితే ఆ ఛాలెంజ్‌ని ఎంత కష్టమైనా చేసేవాడు. ఆనంద్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనస్ఫూర్తిగా. అయితే తన ఫ్రెండ్స్ అంటారు, "నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమియటం లేదు. అది అట్రాక్షన్" అని. ఈ విషయంలో తన ఫ్రెండ్స్‌కి అలాగే ఆనంద్‌కి మధ్య ఆర్గ్యుమెంట్ చాలా జరిగింది. అప్పుడు తన ఫ్రెండ్స్ అంటారు, "రేయ్ మామ, నీది ట్రూ లవ్ కదా! మరి దాన్ని నిరూపించుకుంటావా నువ్వు? నీది నిజంగా ట్రూ లవ్ అయితే నువ్వు ఆ పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా వన్ డే ఉండాలి. ఉంటావా?" అని అడుగుతారు. అప్పుడు ఆనంద్ అంటాడు, "ఖచ్చితంగా ఉంటానురా! నాకేంటి భయం? ఉండి నా ప్రేమని ట్రూ అని నిరూపించుకుంటాను." "రేయ్ మామ, మేము ఊరికే అన్నాం గానీ నువ్వు అలా ఏమి చేయకు." "ఏ లేదురా, నేను ఉంటానురా, ఉండి చూపిస్తానురా. మీకు నా మీద అనుమానం ఉంది కదా! నా ప్రేమ ట్రూ కాదని. నేను నిరూపిస్తాను. మీకు కావాల్సింది ఆ ఇంట్లో ఉండడమే కదా!" "రేయ్ మామ ఆనంద్, చెప్తే అర్థం కాదా నీకు? ఆ ఇంట్లో దెయ్యం ఉందిరా. దానివల్లే మన పాలయ్య గారు చనిపోయారురా. మామ, మేము ఊరికే అన్నాం గానీ నీ ట్రూ లవ్వేలే, వదిలేసేయ్." "రేయ్, మాటంటే మాటే. ఈ ఆనంద్ ఒక్కసారి మాటిస్తే తప్పడు. మీరన్నారు, నేను చేస్తాను. నా ప్రేమని నిరూపించుకుంటాను. ఇంకో మాట మాట్లాడవద్దు, సరేనా?" ఇలా చెప్పగానే వాళ్ళంతా కామ్‌గా అయిపోతారు. ఇక ఆనంద్ అలాగే తన ఫ్రెండ్స్ ఆ ఇంటి వద్దకు వెళ్తారు. "రేయ్ మామ, మేము ఊరికే అన్నాంరా, వద్దురా, ప్లీజ్‌రా, మా మాట వినరా. రేయ్ చెప్పా కదా, మాటంటే మాటే. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి" అని చెప్పగానే వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా అది ఇష్టం లేదు. వాళ్ళు భయంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమయం కరెక్ట్‌గా మధ్యాహ్నం 12 కావస్తుంది. ఆనంద్ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు పాడుపడింది కానీ చాలా బాగుంది. అబ్బా! ఏముంది, ఈ ఇంట్లో ఎవరు ఉండడం లేదంటే ఆశ్చర్యంగా ఉందే అని ఆనంద్ అనుకుంటాడు. ఇక ఆనంద్ ఒక రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటాడు. పడుకొని ఫోన్ నొక్కుంటాడు. అలా నొక్కుతూ ఉండగా ఆనంద్‌కి మంచి నిద్రొస్తుంది. ఇక నిద్రపోతాడు. ఇక టైం మెల్లగా
9:40 చేరుకుంటుంది. అర్ధరాత్రి అయింది. ఆనంద్ నిద్రపోతూనే ఉన్నాడు. ఆనంద్ అలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన మీద ఎవరో చెయ్యేసినట్టు తనకు అనిపించింది. ఉలిక్కిపడి లేచాడు ఆనంద్. చూస్తే ఎవ్వరూ లేరు. ఇక మళ్ళీ ఆనంద్ పడుకున్నాడు. ఆనంద్ పడుకొని కాసేపు అవ్వగానే ఆనంద్ ఒక్కసారిగా పైకి లేచాడు. వెంటనే ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్ చేశాడు. కానీ ఆనంద్కి ఆ రూమ్లో ఏమీ కనపడలేదు. ఆ శబ్దం ఏంటి? ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మెల్లగా ఆనంద్ గుండె వేగం పెరుగుతోంది. ఆనంద్కి భయం పుడుతోంది. మళ్ళీ ఆనంద్ ధైర్యం చేసి పడుకున్నాడు. టైం 10 గంటల నుంచి 11 గంటలకి చేరుకుంటుంది. ఆనంద్ పెద్ద కళ్ళు తెరిచాడు. ఆనంద్ వెన్నులో వణుకు పుడుతోంది. తనకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ శబ్దం తన పక్క నుంచి వినిపించింది. ఆనంద్ మెల్లగా శబ్దం వచ్చిన వైపు తిరుగుతున్నాడు. తను తిరుగుతున్నాడు. తిరిగాడు. ఆనంద్ రక్తం కక్కొని అక్కడ చనిపోయాడు. ఆ భయంకరమైన ఆకారం ఆనంద్ పక్కనే పడుకొని తన గోళ్లతో ఆనంద్ గుండెలో పొడిచింది. ఇక మార్నింగ్ అయింది. ఆనంద్ ఫ్రెండ్స్ ఆనంద్కి ఎన్నోసార్లు ఫోన్ చేశారు. కానీ తను మాత్రం లిఫ్ట్ చేయలేదు. వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చి అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో భయం, బాధ అన్నీ కనిపించాయి. తన స్నేహితుడు వాళ్ళ కళ్ళ ముందు చనిపోయి ఉన్నాడు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చెప్తూనే ఉన్నాం కదరా, మా మాట విన్నావరా? ఇప్పుడు చూడు ఏమైందో. ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేరా, రే ఆనంద్ లేరా, ఇప్పుడు మీ అమ్మ నాన్నకి మీ ఏం చెప్పాలరా ఆనంద్ అని చాలా ఏడ్చారు. ఈ సంఘటన కూడా అవడంతో ఇంక ఎవ్వరు కూడా అర్ధరాత్రి అటుగా వెళ్ళలేదు. అలాగే మార్నింగ్ వెళ్ళినా కూడా 2-3 వెళ్ళేవారు. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి భయంకరమైన ప్రదేశాలకి ఒంటరిగా వెళ్ళొద్దు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ భయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి కాబట్టి. మళ్ళీ కలుద్దాం మరొక భయంతో.